ఏడీ అయినా ఈ అయినా ఎమ్మెల్యే అయినా మీ అందరు జీతగాలు ఫస్ట్ ఆ ఫీజుతో ఆ రోజు ఫీజులు అదే చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఆ ఫీజు అంతా పని చేసుకొని ఏం భయపడదు. ఇప్పుడు ఏడో జిల్లాకి వచ్చిండు 5 బాలు పడిపోయినాయి. ఆ ఫోన్లు కూడా లేపుతలేరు. ఫోటోలు తీసుకోపోయి అయితే కలదు భయం లేకుండా పోయింది. రెండు ఫోన్లు వేసినాము 5 ఎత్తలేదు. 2 ఫోన్లు వేసినాము ఫోన్లు ఎత్తలేరా? ఎత్తలేదు. ఫోన్లు తెచ్చారు తెచ్చుకొని వేసుకున్నారు. పెట్టారు కానీ నచ్చిపెట్టి చేస్తాడు సార్. ఎన్ని సార్లు ఇంపార్టెంట్ సంక్షేమ 50-60 లక్షలు ఏమేమి ఉన్నాయి సంక్షేమ రోడ్లు 50 కొత్త. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మన వాళ్ళు వేణు భూమేష్ కానీ నరేంద్ర కానీ ఫస్ట్ అవసరం ఉన్న రోడ్లు అది ముందు ఫైండ్ అవుట్ అట్లాగా ఏమనుకోకుండా ఏదైతే బాగా అభిమానం ఉన్నదో అది చేపిద్దాం. ఇక మంచిగా ఉన్నదంటే మళ్ళీ వస్తుకుంటూ పోయినాం. అదే 50 లైనేజ్ లేదు, రోడ్డు లేదు, సీకర్ అంత ఘోరం ఉన్నాయి. మీరు అడ్డం లేవు. 6 నెలలకి ఇప్పటికీ ప్రెసిడెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న నంబర్ పెడతారు. 6 నెలల కింద పెట్టండి. స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నారు కదా. 6 నెలల కింద పరిస్థితి ఉండేనా? ఫస్ట్ మేము అడిగేది ఏంటంటే 6 నెలల కింద ఈ పరిస్థితి ఉండేనా? మరి అదే చెప్తున్నా. ఫస్ట్ స్వాతంత్రం మాట్లాడగలుగుతున్నాం. ఇది నేను తెచ్చిన అదే కరెక్ట్. అది నేను అనేది ఏంటంటే ఫస్ట్ మాట్లాడగలుగుతున్నాం, నమ్మగలుగుతున్నాం, మనకు కావాల్సిన అడగగలుగుతున్నాం. ఇంతకు ముందు పరిస్థితి ఉండేది అడుగురి అని అని చెప్తున్నాం. హలో అశోక్, ఇది మన వెలుమల బాగా కాంప్లెక్స్ వస్తుంది. ఇది మన డిపార్ట్మెంట్ అవును చూసారట.
వాళ్ళ భాషలో మాట్లాడడం మీ భాషలు వదిలేయండి, వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేటట్టు మాట్లాడండి, నచ్చజెప్పి మాట్లాడండి. మనం జీతగాళ్ళుగా మాట్లాడడం నేర్చుకోండి. చెప్పండి. ఇంకా వేరే రైతులు కూడా చెప్తున్నారు, అనేది కాదు. ఇంకా ఇప్పుడు వేరే 2 పోలీస్ స్టేషన్లు ఎవరు పెడతారు? ఒక నిమిషం. ఇప్పుడు ఒకటి మీరు ఒకసారి లైన్ ఉండండి. అశోక్ కానీ నేను కానీ మీకు జీతగాళ్ళం. మేము చెప్పింది అశోక్ 35 ఏళ్ళు తినేది ప్రజల సొమ్ము. రాకేష్ రెడ్డి కూడా నెలకు 2 లక్షల జీతం వస్తుంది, అది మీ సొమ్ము. నేను పెద్ద జీతగానే, అశోక్ చిన్న జీతగానే. కలెక్టరు మన జీతగానే, రేవంత్ రెడ్డి మన జీతగానే. జీతగానే మీ జీతగాళ్ళం. తోట పన్నెట్టు చెప్తావు జీతగాళ్ళకు. అట్లా చెప్పడం నేర్చుకోండి, అడగడం నేర్చుకోండి. ఎవరు అశోక్, ఎవరు రాకేష్ రెడ్డి, మేము మీ జీతగాళ్ళం. మీరు అడగడం నేర్చుకోండి, ఏం భయపడకండి అధికారులకు కానీ నాయకులకు కానీ. కాబట్టి ఇప్పుడు నీదేం ప్రాబ్లం ఏంది? ఏ పండుగనే? పండుగ ఏదైనా మీరు పర్సనల్ విజిట్ చేశారు ఎవరు? ఒకటి ఈ వెల్మల్ ఇష్యూస్ నాకు ఒక 2-3 రోజులు మొత్తం పైన క్లియర్ తీసుకున్నాను. ఒక్కటి నేను ఏం చెప్తున్నట్టే నచ్చిన ఒక మాట 87 ఊర్లు ఈ తెలంగాణ 119 వేరు, 6 వేరు జీతగాన్ని డిక్లేర్ చేసుకుని ఎమ్మెల్యేని ఒక్కటి. అధికారులు కూడా జీతగాళ్ళని చెప్తున్నారు. ఫస్ట్ మీటింగ్ కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ చెప్పిన, మీరు ప్రజల సొమ్ము తినే జీతగాళ్ళు, మేము జీతగాళ్ళం. మీరు 35 ఏళ్ళు తింటారు, మేము 5 ఏళ్ళు తింటాం. అలా సేవ చేయాల్సిందే. కొద్ది మాట్లాడాలు కూడా మనం ఏంటంటే మనకు అలా అర్థం, నేను తప్పు పట్టట్లేదు అది. అంటే ఆఫీసర్ లాంగ్వేజ్ కొద్దిగా మార్చి, ఎందుకంటే ఇంకా బ్రిటిష్ లాంగ్వేజ్ ఉందని ప్రజల లాంగ్వేజ్ కూడా వాళ్ళు మీలాగా చదువుకుని సంపాదించారు, నాలాగా సంపాదించుకునే పెద్దలు కాలేదు. వాళ్ళ పల్లెటూరు, వాళ్ళ బాధ, వాళ్ళ బతుకు, వాళ్ళకున్న చదువు, వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. అర్థం చేసుకోండి, మీరేం ఫీల్ కావద్దు. మనం వాళ్ళ భాషలో వాళ్ళ గుండెతోని ఆలోచించాలి. మన అమ్మలో, మన నాన్నలో, మన బామ్మలో, మన మేనమామలో ఎట్లుంటారు, పల్లెటూరులకు అట్లనే ఉంటారు. కొద్దిగా మాట్లాడే విధానంలో కొద్దిగా రాదు. మనం ఇబ్బంది పడకండి, మీరు అలా లాంగ్వేజ్కి ఇబ్బంది పడకండి. ఒక్కసారి ఎప్పుడన్నా మీకు ఏదైనా ప్రిస్టేజ్ చూసి వచ్చినప్పుడు దయచేసి ఒక్కసారి అద్దంలో చూసుకోండి. 35 ఏళ్ళు మనం కాపాడేది వీళ్ళే. చెప్పండి. అందరు ఊరోళ్ళే కానీ ఊరోళ్ళలాగా పనిచేస్తలేదు. నేను తర్వాత అడుగుతాను, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అందరిని అడుగుతాను, ఎవరెవరు ప్రజలతో. చెప్పండి. పేరేంటి? అవసరం లేదు. మల్లయ్య. నాగ నరసయ్య, వాళ్ళకు ఒక్కటి నేను ఏమంటున్నానండి, వాళ్ళకి అర్థమయ్యే భాష ఏమనుకోకండి. మనం అధికారులమైన, ఎమ్మెల్యే అయినా మనం ఏమనుకోవద్దు. మనం ఎందుకంటే మన అదృష్టం ఈ ప్రజలకు సేవ, అందరూ దొరకని సేవ. అంటే ఒక సమస్య అట్లా కాదు, ఒక సమస్య పరిష్కరించే జాబ్లో నువ్వు ఉన్నావు. ఒక సమస్యను చెప్పే, ఒక అధికారికి చెప్పే హోదాలు నేనున్నా. అంటే దేవుడు మనకి అవకాశం ఇచ్చినట్టే కదా. నాకేం లేదు, వ్యక్తిగతంగా ఏం లేదు. అధికారులందరినీ మొదలై అందరి ఆల్ ఆఫీసర్స్ మై ఫ్యామిలీ అందరం కలిసి ఉందాం. అన్ని ఇట్లాంటి రైతులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ మన సమస్యలు ఉంటే గ్రామాలలో పరిష్కరించుకుంటే ముందుకెళ్దాం. ఒకరోజు వెనక ముందైనా, ఒకరోజు లేట్ అయినా నచ్చ చెప్పే లాంగ్వేజ్ నచ్చ చెప్పండి. మళ్ళీ ఉద్యోగం ఫాలో అవుతుంది. కంప్లీట్ చేసి నాకు చెప్పండి. ఇవ్వండి కంప్లీట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ అడగటం నేర్చుకోండి, నా మాట వినండి. బతుకులు ఆడుతున్నాం సార్, బతుకులు ఆడుతున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.